అమ్మా ప్రియాంక ఎక్కడో తెలంగాణలో పుట్టి ఎంతో కష్టపడి చదివి ఇక్కడ ఉన్నత విద్య చదవాలని వచ్చావా తల్లి? ఇది ఆంధ్రప్రదేశ్ అని మరిచిపోయావా తల్లి? నారావారి సారా ఏరులై పారుతున్న ప్రపంచంలోకి అడుగు పెట్టావా తల్లి? నీ తండ్రి ఆశలు కన్న కలలు నిజం చెయ్యాలని ఇంత దూరం వచ్చావా తల్లి? ఏ లోకంలో ఉన్నావో తెలియదు కానీ వచ్చే జన్మలోనైనా గుర్తుపెట్టుకో, ఇక్కడ మాకు మా పిల్లల భవిష్యత్తు కంటే మందు బాటిలిచ్చే మత్తే ముఖ్యం, విద్య కంటే వైన్ షాప్ ముఖ్యం, ఆసుపత్రి కంటే బెల్ట్ షాపు ముఖ్యం. గుంపు కట్టిన కూటమి పార్టీలు చెప్పే కంపు కొట్టే కొటేషన్ల మధ్య జీవించేస్తున్నాం. అందుకే తాగిన నోటితో చెబుతున్నాం, మెడికోలు మాకొద్దు, మెడికల్ కాలేజీలు మాకొద్దు. అడుగడుగునా మద్యం దుకాణం ఉంటే చాలు, వీధికో బారు సందుకో బెల్ట్ షాప్ ఉంటే చాలు. మేము ఎలాంటి వాళ్ళమో తెలుసా తల్లి? నాణ్యమైన మద్యం ఇస్తామని నారావారు మైకుల్లో అరిచి అరిచి చెప్పగానే మేము చప్పట్లు కొడతాం. 99 రూపాయలకే క్వార్టర్ అని ప్రామిస్ చేయగానే మా భవిష్యత్తును మేమే డిస్కౌంట్లో పెట్టి అమ్మేస్తాం. ఇదిగో తల్లి, ఆ నాణ్యత ముసుగులో వచ్చినటువంటి మద్యం తాగి మనిషిగా ఉండటం మర్చిపోతున్నాడు. మత్తులో కారు నడుపుతున్నాడు, రోడ్డుపై ప్రాణాలను రోడ్డుపైనే తీసేస్తున్నాడు. ఒక్కటి మాత్రం నిజం, ఒకసారి కాదు పదే పదే ఢీకొట్టి ప్రాణం పోయినా మా మద్యం వ్యాపారానికి ఏమీ కాకపోతే చాలు, మా వైన్ షాపు వ్యాపారం వర్ధిల్లితే చాలు, మా పిల్లల భవిష్యత్తుకే వర్ధంతులు జరిపించేస్తాం. నీకు పుస్తకం కావాలి, మాకు బాటిల్ కావాలి. నీకు ఆసుపత్రి కావాలి, మాకు బార్ కావాలి. నీకు భవిష్యత్తు కావాలి, మాకు మత్తు కావాలి. మా విజనున్న నాయకుడు మాకు ఓ మాట చెప్పాడు తల్లి, దేశాన్ని నిర్మించేది నాణ్యమైన విద్య కాదట, రాష్ట్రాన్ని నిలబెట్టేది నాణ్యమైన వైద్యం కాదట, కుటుంబాన్ని కాపాడేది నాణ్యమైన ఆహారం కాదట, నాణ్యమైన మద్యమట. 99 రూపాయలకే క్వార్టర్ ఇస్తామంటే చప్పట్లు కొట్టామే కానీ 99 రూపాయలతో ఒక పుస్తకం కొనగలమా? మంచి విద్యను కొనగలమా? మంచి భవిష్యత్తును కొనగలమా అని ప్రశ్నించలేని నారావారి సారామత్తులో మునిగిపోయాం తల్లి. బీరు ఎనర్జీ డ్రింక్ అంటాడు ఒకడు, కూల్ డ్రింక్ అన్నా బీరే బెటర్ అంటాడు ఇంకొకడు, బీచ్లో మందు తాగితే తప్పేంటి అంటాడు మరొకడు. మత్తును సాధారణ జీవితంగా మార్చేసిన ఈ సారా సమాజంలో నీ ఆశలకు నీ కలలకు చోటెక్కడ తల్లి? అందుకే క్షమించు తల్లి, ఈ నారావారి సారా పాలనలో ఇంతే. మద్యం మత్తులో సైకోలుగా మారి ఎండీ చదువుతున్న డాక్టర్ ప్రియాంకను రాజమండ్రి నడిబొడ్డున కారుతో ఢీకొట్టి హత్య చేస్తే సీఎం గాని, డీసీఎం గాని, నారా లోకేష్ గాని, ఆఖరికి హోంమంత్రి అనిత గాని ఎవ్వరూ స్పందించలేదు. ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు తొడవలేదు, కనీసం భరోసా ఇవ్వలేదు. ఆ తండ్రి ఆవేదన ఒక్కసారి మీరే వినండి. చంద్రబాబు నాయుడు గారు, మీకు ఆడపిల్లలు లేరా? మీకు కూతురు లేరా? చెల్లెండ్లు అక్కలు మీకు లేరా? మీకు అసలు ఆడపిల్లల ప్రాణము పోతుందంటే ఏం సార్? పవన్ కళ్యాణ్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, లోకేష్ గారు, మీరు కూడా ఒక ఫోన్ లేదు, ఒక విజిట్ లేదు, ఇలా హిట్ ఇచ్చి చంపేసి తిరిగి వచ్చారు సార్ సమాజంలో. బాగుందా సార్? మీకు మీ చట్టాలు కరెక్ట్గా పనిచేస్తున్నాయండి? సో ఈ పరిణామాల నేపథ్యంలో ఒక్కసారి మనం స్క్రీన్ పైన టుడేస్ బిగ్ క్వశ్చన్ చూద్దాం. ఇవాల్టి బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. సిటీ నడిబొడ్డున హత్య జరిగితే 3 రోజుల వరకు పోలీసులు ఏం చేసినట్టు? సీసీటీవీ ఫుటేజ్ బయటకు రాకపోయి ఉంటే నిందితుల్ని తప్పించేవారా? చాలా ప్రధానమైనటువంటి ప్రశ్న. 3 రోజుల వరకు పోలీసులు ఏం చేసినట్టు? ఆ నిందితులకు ఆది నుంచి కొమ్ము కాస్తున్నది ఎవరు? సీసీటీవీ ఫుటేజ్ ఒకవేళ బయటకు రాకపోయి ఉంటే నిందితుల్ని తప్పించేవారా అన్న ప్రశ్న ఎందుకు వస్తుందో తెలుసా? వాళ్ళపైన పెట్టిన కేసు ఏంటో తెలుసా? 3 రోజుల తరువాత, అది కూడా ఒత్తిడి పెరిగిన తరువాత వాళ్ళపైన పెట్టిన కేసు నెగ్లిజెన్సీ కేసు. ఇప్పటికి కొన్ని సెక్షన్లు అయితే మార్చారు కానీ అంటే నిర్లక్ష్యంగా కారు నడిపారట, ఇంతే. అసలు పోలీసులు 3 రోజులుగా ఏం చేసినట్టు? సిటీ నడిబొడ్డున హత్య జరిగితే 3 రోజుల్లో నిందితుల్ని కాపాడుతూ వచ్చింది ఎవరు? ఆది నుంచి ఆ నిందితులకు కొమ్ము కాస్తున్నది ఎవరు? ఈ అంశాలపైన మనం మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు మార్గాని భరత్ గారు, మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ నాయకులు, రజనీ గారు అడ్వకేట్, శంకర్ గారు సీనియర్ అనలిస్ట్. భరత్ గారు, మద్యం మత్తులో మెడికోను కారుతో ఉద్దేశపూర్వకంగా పలుమార్లు ఢీకొట్టి
వరుసబెట్టి ఢీకొట్టి ప్రాణాలు తీస్తే పోలీసులు ఆ నిందితుల్ని పట్టుకోవడానికి వాళ్ళేం తీవ్రవాదులా, ఎక్కడైనా పారిపోయారా, ఈ దేశం విడిచి వెళ్ళిపోయారా, ఈ రాష్ట్రం విడిచి వెళ్ళిపోయారా అని అంటే కాదు. మన సిటీ నడిబొడ్డున మద్యం మత్తులో ప్రాణం తీస్తే వారిని పట్టుకోవడానికి 3 రోజులు పట్టింది సార్. సీసీటీవీ ఫుటేజ్ బయటకు రాకపోయి ఉంటే ఏం జరిగేదనేది ఊహించాలంటేనే భయం వేస్తోంది. అసలు దీని వెనుక ఎవరున్నారు, ఏ మాఫియా ఉంది, వీళ్ళని కొమ్ము కాస్తున్నది ఎవరు, వీళ్ళని రక్షించడానికి చూస్తున్నది ఎవరు, నిందితుల వైపు నుంచి ఎవరో పెద్ద తలలు ఉన్నాయా అనంటే ఏం చెప్తారు? ఫస్ట్ ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం అండి. మీకు కూడా నమస్కారం ఈశ్వర్ గారు. ఇప్పుడు ప్రధానమైన అంశము మనం అందరం కూడా రాష్ట్ర ప్రజలు, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే 3వ తారీఖు రాత్రి ఈ ఘటన జరిగింది. ఎంత అమానుషంగా దుర్మార్గంగా ఇద్దరు యువకులని చెప్పబడ్డే ఇద్దరు యువకులు, వాళ్ళు యువకులు మరి కాదో మీరు చూస్తే తెలుస్తుంది. వాళ్ళు సిఐ చెప్పిన అంశం ఏంటంటే నాకు 2 రోజుల తర్వాత వాళ్ళిద్దరు ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అని మాట చెప్పాడు. అసలు ఎందుకు చెప్పాలా? వాళ్ళది ఇంజనీరింగ్, అందులో ఒక అతనిది ఇంజనీరింగ్ అయిపోయి 4 సంవత్సరాలు అయింది. అతను ఇంజనీరింగ్ స్టూడెంట్ అని ఎట్లా చెప్తాడంటే గైడ్ కాలేజ్ స్టూడెంట్ అని చెప్పాడు సిఏ నాతో. నేను అది 5వ తారీఖు రాత్రి నేను అడిగితే 3 రోజుల పాటు అసలు మొత్తము దాన్ని కప్పిపుచ్చే కార్యక్రమం చేశారు. ప్రధానమైన ఛానల్స్లో ఇందులో రాలేదు, ప్రధానమైన వార్తాపత్రికల్లో ఈ వార్త రాలేదు. మొత్తం అంతా కూడా కమాఫ్లాస్ చేసి అసలు మొత్తం ఏమీ లేనట్టు చిత్రీకరించే కార్యక్రమం చేశారు. దీన్ని 125B అనే ఒక సెక్షన్ పెట్టారు. అక్కడ లాయర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ప్యానెల్లో వారికి కూడా అర్థమవుతుంది. సెక్షన్ 125B అని పెట్టి దాన్ని ర్యాష్ డ్రైవింగ్ కింద చిత్రీకరించి స్టేషన్ బెయిల్ అండి, అది స్టేషన్ బెయిల్ ఇచ్చే కార్యక్రమం చేసే ప్రక్రియ ప్రారంభించారు. నాకు కొంతమంది స్టూడెంట్స్ నాకు ఫోన్ చేశారు. 5వ తారీఖు మార్నింగ్ ఫోన్ చేశారు. ఆ రోజు మేము దేవరపల్లి ఎక్స్ సీఎం గారు సభలో ఉన్నాము. నేను మళ్ళీ మాట్లాడతానని నేను వారితో మాట్లాడిన తర్వాత వారు చెప్పిన అంశము ఇట్లా ఇంత దారుణం మా ఫ్రెండ్కి జరిగిందని కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్తే నేను ఇమీడియట్గా ఆ రోజు రాత్రి సిఏ గారితో మాట్లాడితే సిఏ చెప్పిన మాటలు ఇవి. ఒక ఆమె ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆ విక్టిమ్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ అండి, అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గైట్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అని చెప్పాడు. అంటే ఆ రోజు నుంచి ఆది ప్రారంభం అయిపోయింది. దానికన్నా ముందరే ఇష్యూని ఏదో రకంగా స్టేషన్ బెయిల్ ఇచ్చేసి ఒక యాక్సిడెంట్ కేసు కిందన చిత్రీకరించే కార్యక్రమం చేశారు. నేను అడిగేది సూటి క్వశ్చన్స్ అడుగుతా ఉన్నానండి. 6వ తారీఖు సాయంత్రము డిఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు అరెస్ట్ చూపించారు. యాజ్ పర్ పోలీస్ రికార్డ్స్ ప్రకారం మాకున్న సమాచారం ప్రకారము ఏ రోజైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ రోజునే 3వ తారీఖు రాత్రే ఈ అక్యూజ్ని పికప్ చేశారు. ఈ 3 రోజుల పాటు ఎవరు షెల్టర్ ఇచ్చారు? పోలీస్ స్టేషన్ లో దాచిపెట్టారా, గెస్ట్ హౌస్ లో దాచిపెట్టారా, లేకపోతే ఎవరైతే బడాబాబులు ఎవరైతే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ ఇళ్లలో దాచిపెట్టారా? ఎక్కడ దాచిపెట్టారు వీళ్ళిద్దరిని కూడా నన్ను అడుగుతా ఉన్నా. అసలు అక్యూజ్ ని కాపాడాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు మీరు సీసీ ఫుటేజ్ చూసారండి క్లియర్ గా. సీసీ ఫుటేజ్ లో అది పర్పస్ఫుల్ గా 3 సార్లు గుద్ది దానిపై డాక్టర్ ప్రియాంక తీసుకెళ్లి ఒక లెఫ్ట్ తీసుకుని మళ్ళీ ఇమీడియట్ షార్ప్ లెఫ్ట్ తీసుకున్నాడు. అది ఒక ఎక్స్పర్ట్ డ్రైవ్ చేసే విధానమే, అది ఇదేమి విధానం కూడా కాదు. ఒక లెఫ్ట్ తీసుకుని ఇమీడియట్ షార్ప్ లెఫ్ట్ తీసుకున్నాడు. అనుకుని ఒక లెఫ్ట్ ఏదైతే ఉందో ఆ సందు 30 ఫీట్ రోడ్ అండి. 30 ఫీట్ రోడ్ లో షార్ప్ లెఫ్ట్ తీసుకున్న దాంట్లో కనీసం బ్రేక్ కూడా కొట్టాలా. అవును, బ్రేక్ కూడా కొట్టకుండా అంత షార్ప్ గా తీసుకున్నాడు అని అంటే ఒక ఎక్స్పర్ట్ డ్రైవ్ చేసినట్టే ఉంది. అసలు నాకు అర్థం కాని అంశం ఏంటంటే ఈయన తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ రాజమండ్రిలో. ఎమ్మెల్యే అతను అఫీషియల్ పేజ్ లో పోస్ట్ చేసింది ఏంటంటే గమనిక అని చెప్పి ఇది కేవలము మద్యం మత్తులో హిట్ అండ్ రన్ కేసు మట్టికే అని చెప్తా ఉన్నాడు. అసలు నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో అతను పోస్ట్ చూస్తే నాకు నవ్వొస్తా ఉంది. అసలు ప్రజల్ని ఈ రకంగా మభ్యపెట్టే కార్యక్రమం చేయొచ్చా అని అంటున్నా. ఇదిగోండి ఇతను, ఇది ఒక్కసారి చూడండి, ఇది కొంచెం జూమ్ చేయమ్మా. ఇది ఆదిరెడ్డి శ్రీనివాస్ అఫీషియల్ పేజ్ లో అండి. ఓకే, అందులో రాసుకున్నాడు ఏమంటే గమనిక, ఇది కేవలం జరిగిన హిట్ అండ్ రన్ కేసు
మట్టికే అని రాశాడు. ఆ, మద్యం మత్తులో జరిగిన హిట్ అండ్ రన్ కేసు. ఇతను ఎవడు డిసైడ్ చేయడానికి? అసలు పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కొల్లుడైపోయారా అని అడుగుతా ఉన్నా. ఇది కేవలం మద్యం మత్తులో జరిగిన హిట్ అండ్ రన్ కేసు అని పోలీసు శాఖ స్పష్టం చేసింది. కొందరు చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మద్దని విజ్ఞప్తి. కొందరు దుష్ప్రచారాలు చేస్తున్నారన్న అంశం కూడా పెట్టారు కదా. అంటే ఎవరు చేస్తున్నారు దుష్ప్రచారాలు? వైఎస్ఆర్సీపీ ఏమన్నా చేస్తోందా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు సార్. నేను ఒకసారి వినిపిస్తాను, మీరు వినండి. అంటే మీరు స్థానికంగా ఉంటారు, విని ఉంటారు, మీరు ఆల్రెడీ చూసుంటారు. ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తూ టీడీపీ సోషల్ మీడియా ముందుగా ఒక ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఆఖరికి తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ పైకి రుద్దుతున్నారు. మీరు ఆన్సర్ చేయాలి దీనికి. ఒకసారి వినిపిస్తాను, వినండి. విన్నారు కదా, చాలా ఉంది వీడియో. ఒకటి ఈశ్వర్ గారు, Yes. ఈశ్వర్ గారు ఇక్కడ అదేనండి, ఆయన స్వామిమాల్లో ఉన్నాడు. అవును. స్వామిమాల వేసుకుని బ్లాక్ డ్రెస్ స్వామిమాలలో ఉన్నాడు. అవును. అసలు ఆ అమ్మాయికి లవ్ అఫేర్ ఉందని చెప్పిన యూజ్లెస్ ఫెలో ఎవడని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, అతను తప్పితే ఇంకోటి ఎవడో చెప్పి ఉంటాడు. నాకు తెలిసి మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడు కూడా ఇలా మాట్లాడు. అతను మాట్లాడాడు స్వామిమాల వేసుకుని. అసలు వైసీపీ వాళ్ళు అన్నారని చెప్పేసి మళ్ళీ వెంటనే బురద జల్లేస్తున్నాడు. ఇది తెలుగుదేశం మీడియా ఫ్యాక్టరీ ఎలా ఉంటుందని అంటే అండి, వాళ్ళ మీదకి అంటుకుంటుందని అంటే చనిపోయిన డైరెక్టర్ మీద కూడా తీసుకొచ్చేంత దుర్మార్గులు అలా కనబడతా ఉన్నారు. అతను మాట్లాడొచ్చండి, ఆ మాట మాట్లాడొచ్చా? స్వామిమాల వేసుకుని ఆ మాట మాట్లాడొచ్చా? ఏ వైసీపీ అది చెప్పమనండి అని అడుగుతున్నా. నేను ఆయన అడుగుతున్నా, ఎవడ నోటికి అద్దు అదుపు స్వామిమాల మాటలు మాట్లాడొచ్చా? మేము అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పమనండి. నేను అడిగే ప్రశ్న ఒకటే అడుగుతున్నా. 3 రోజుల పాటు పోలీస్ డిపార్ట్మెంట్ ఆ అక్యూజ్ ని ఎక్కడ షెల్టర్ ఇచ్చారు? మీరు 6వ తారీఖు షెల్టర్ ఎందుకు, 6వ తారీఖున అరెస్ట్ ఎందుకు చూపించారు? మీరు ఆ వీడియో చూస్తే మీకు కానీ ఎవరికైనా అర్థం అవుతుంది అక్కడ సెక్షన్స్ ఏం కట్టాలనేది. ఇప్పుడు మీరు అక్కడ ఉన్న గవర్నమెంట్ లీడర్ ని అడిగితే ఇక 3 సార్లు గుద్ది మీద ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. సెక్షన్స్ కట్ట 5 ఇమీడియట్ గా అరెస్ట్ చూపించి అది జడ్జి గారి ముందరకి నుంచో పెడితే ఇమీడియట్ గా రిమాండ్ కి ఇస్తారు. అవేమీ చేయకుండా 3 రోజుల పాటు తాత్సారం చేసి ఈ కేసుని 125 పెట్టి దీన్ని కేవలము నెగ్లిజెన్స్ కింద క్రియేట్ చేసే కార్యక్రమం చేసి స్టేషన్ బెయిల్ ఇవ్వాలని చూశారు. ఎప్పుడైతే మేము ఇన్వాల్వ్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టడం మొదలు పెట్టామో ఆ రోజు సాయంత్రం 6వ తారీఖు సాయంత్రము డిఎస్పీ సిఐ ఇన్వాల్వ్ వాళ్ళిద్దరూ దీన్ని ఆల్టర్ చేస్తున్నాము, దీన్ని బిఎన్ఎస్ సెక్షన్ 308 కింద తీసుకుని వస్తున్నాము. అది కూడా ఏంటంటే కల్పబుల్ హోమిసైడ్, అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్ అంటే 3 to 7 years దానికి ఇంప్రిజన్మెంట్ ఉంటుందండి. దట్ కెన్ ఆల్సో బి బెయిలబుల్. ఇప్పుడు నిజంగా అది అటెంప్ట్ టు మర్డర్ కేసు కట్టాలి కదా. ఇప్పుడు ఆమె చనిపోయిన తర్వాత మర్డర్ కేసు కట్టాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ట్వీట్ మీరు చూస్తే, నిన్న ఇవాళ ట్వీట్ చేశారండి. ఆ ట్వీట్ చూస్తే ఎంత దారుణం అని అంటే అది ఆయనే సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఇది నెగ్లిజెన్స్ అనే సర్టిఫికేట్ ఆయనే ఇస్తున్నాడు. అవును, అంటే మరి ఈయనే చంద్రబాబు నాయుడు గారి లెవెల్లోనే అది నెగ్లిజెన్స్ అని చెప్తా ఉంటే అసలు అది ఏ బేసిస్ లో నెగ్లిజెన్స్ అంటే అది అటెంప్ట్ టు మర్డర్ కాదా? ఇవాళ తీసుకుని వచ్చి 2 వ్యక్తులు తాగి ఆ అమ్మాయి తలపై నుంచి ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోతే అంటే ఆమె చేసిన తప్పిళ్ళ ఏంటంటే డాక్టర్ గారు రైట్ సినిమాకి వెళ్ళడం ఆమె చేసిన తప్పు. ఇంత అన్యాయంగా జరిగితే ఇవాళ ఒక్కటే నేను చెప్తున్నానండి, ఆ యువకులది ఎంత తప్పు అయితే ఉందో, ఆ వ్యక్తులది ఎవరిదైతే అక్యూజ్డ్ ఇద్దరిది ఎంత తప్పు అయితే ఉందో ప్రభుత్వానికి దానికన్నా డబల్ తప్పు ఉంది. ప్రభుత్వం మద్యం తాగిస్తుంది కదండి. ఇవాళ ప్రభుత్వం ఎంత మద్యం పొద్దున్న లెగిస్తే 24 గంటల పాటు మద్యం దొరుకుతుంది. మీరేదో రాత్రి 12 షాప్ అనుకుంటున్నారేమో. తలుపు కొడితే ఏ బాటిల్ కావస్తే ఆ బాటిల్ వస్తుంది. అంటే బాటిల్ కి ₹10 ఎక్స్ట్రా ఉంటుంది. 24 గంటల పాటు ఆంధ్రప్రదేశ్ లో మట్టికే మద్యం ఉంటుంది. ప్లస్ ప్రతి ఉంటాయండి. కొంత సాంకేతిక సమస్య ఉంది సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రజనీ గారు, ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు పెట్టినటువంటి ఒక పోస్ట్ లో కూటమి ప్రభుత్వంలో నిందితులకు తక్షణ శిక్షట, ఇది కేవలం మద్యం మత్తులో జరిగిన హిట్ అండ్ రన్ కేసు అని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. వారే చెప్పేస్తున్నారు. కేసు 2
ఏం పెట్టారు వీళ్ళపైన సెక్షన్లు అనేది 125 ఏనో బీనో, తర్వాత ఏవో సెక్షన్లు మార్చారు. నేను అడుగుతాను ఈ సెక్షన్ల గురించి. అసలు నిజానికి మీరు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ ఉన్నతాధికారులతో కూడా మాట్లాడినట్టున్నారు. ఏ సెక్షన్లు పెట్టారు? తీవ్ర నిర్లక్ష్యం అనేటటువంటిది తీసుకుంటే ఓన్లీ నెగ్లిజెన్స్తో జరిగినటువంటి ప్రమాదంగా కొట్టి పడేసేటటువంటి కుట్రేమన్నా చేశారా? ఇది వెలుగులోకి వచ్చిన తర్వాత సీసీ ఫుటేజ్ బయట ప్రపంచం చూసిన తర్వాత సెక్షన్లు ఏమన్నా మార్చారా? అసలు ఏం జరిగింది? సార్ నమస్తే సార్. ముఖ్యంగా దీంట్లో ఐపీసీ 338 అన్నారు, తర్వాత ఇందాక భరత్ గారు చెప్పినట్టు దాన్ని 308 మార్చారు, తర్వాత 304 పార్ట్ 2 పెట్టారండి. ఈ పార్ట్ 2 పెట్టాలంటే చాలా ఆలోచన చేసి ఉండాలి. అంటే 304 పార్ట్ 2 పెట్టడం అంటే నెగ్లిజెన్సీ లేకపోతే అనుకోకుండా జరిగిన ఘటన అస్సలు కావాలని అస్సలే జరగలేనదండి. అంటే పొరపాటును కూడా ఒకళ్ళు ఇంటెన్షనల్ గా గుద్దేశారు అంటారేమోనండి. అస్సలు ఏ మాత్రం ఇంటెన్షన్ లేదు అనేదాన్ని పోతూ ఉంటే ఏదో పొరపాటున అట్లా కారు అట్లా తగిలి పోతూ ఉంటే ఆమె చనిపోయింది అట్లా తగిలి, అంతేనా వాళ్ళు పెట్టిన సెక్షన్? నేను అక్కడ కన్సర్న్ డిఎస్పీ గారిని, సిఏ గారి దగ్గర దానికి సంబంధించిన ట్రాక్ రికార్డ్ తీసుకుంటే అతను ఎప్పుడైతే ఆ థియేటర్ లోపలికి వచ్చినాడో, టికెట్ కొనుక్కున్నాడో, నేను సినిమా చూడడానికి వెళ్ళాలి అంటూ తపన పడిపోతున్నాను, నీ ఇప్పుడే వెళ్ళిపోవాలి అంటున్నాడు. అరే నువ్వు టికెట్ కొనుక్కుంది 9 తర్వాత కదా, ఇప్పుడు ఎలా వెళ్ళిపోతావు అంటూ వాగ్వివాదం జరుగుతుంది. నేను ఇప్పుడే వెళ్ళాలి అంటూ గొడవ పడుతున్నటువంటి దృశ్యం. ఇప్పుడే అంటే ఈ అమ్మాయి సినిమా నుంచి వస్తుంది, అతను సినిమాకు వెళ్తున్నాడు. ఇది జరిగిన ఘటన. నేను అడగకుండానే గౌరవ సీఏ గారు పలుమార్లు నాకు చెప్పిన విషయం ఏంటంటే అసలు ఆ అమ్మాయికి అతనికి సంబంధం లేదండి. అరే అమ్మాయికి అతనికి సంబంధం లేదు. అరే గుచ్చు నేను అడగండి ఎందుకు అన్నిసార్లు ఆ పాయింట్ ని స్ట్రెస్ చేస్తున్నారా నేను ఆలోచించినానండి. ఆ అమ్మాయికి అతనికి సంబంధం లేదు. ఉందని నేను చెప్పలేదే. 8:30కు వచ్చాడంటే మొత్తం అన్ని రాస్తున్నామండి. 8:30కి ఎందుకు వచ్చాడు అంటే క్యాజువల్ గా 9:30 సినిమాలు అనుకుంటా కదండి. అంటే 8:30కు వచ్చాడా 7:30కు వచ్చాడా మొత్తం రాసినాడండి. అంటే అతను పార్కింగ్ లోంచి కారు తీసేటప్పుడు కూడా ఆగి తీసాడు. ఎప్పుడు తీసినాడు? ఆ అమ్మాయి ఏదైతే ఆ అబ్బాయి బండి స్టార్ట్ చేసి ఆ అమ్మాయి బండి వెనకాల ఎక్కాక వాళ్ళ కారు స్టార్ట్ చేసినాడండి. సార్ అనుకోకుండా జరిగింది అని 10 సార్లు అంటున్నారు కదా మీరు. నేను చెప్తున్నాను, ఆ పక్కనే పసిపిల్లలు అప్పుడే చేతులు పట్టుకొని నడుస్తూ ఉన్నారు, వాళ్ళని గుద్దలేదండి. మధ్యలో సెక్యూరిటీ వాడు చేయి పెట్టి ఆపుతున్నాడే ఆపోయ్ అని వాడిని గుద్దలేదండి. బలంగా మళ్ళీ ఆ దృశ్యాలు చూపించండి. మీరు చెప్తుంటే కరెక్ట్ గా అనిపిస్తోంది. ఒకసారి ఆ దృశ్యాలు చూపించండి. ఇప్పుడు ఆ కారు ఉద్దేశపూర్వకంగా ఆ అమ్మాయి వెళుతున్నటువంటి ఆ బైక్ ని వెంటాడుతోంది. అక్కడ సెక్యూరిటీ ఆపుతున్నారు, వాళ్ళు ఎవరిని టచ్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ ఇందాక భరత్ గారు చెప్పినట్టు ఆ కారు యూ టర్న్, ఆ టర్న్, ఈ టర్న్ తీసుకుంది. వాళ్ళకి కార్ డ్రైవింగ్ బాగా వచ్చని ఆయన చెప్తున్నారు. కానీ నేనేం చెప్తున్నానంటే ఆ బండి పార్కింగ్ లోంచి పైకి ఎక్కించేటప్పుడు ఏదైతే పిల్లలు నడుస్తున్నారు లేకపోతే అక్కడే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఆగిపోయి చూస్తున్నారు అంటే అతను అక్కడ కారు బాగా స్ట్రెస్ ఇస్తున్నారు. అతను ఏదో ఇన్సిడెంట్ చేస్తాడు అని ఆ కన్సర్న్ పోలీసులు వాళ్ళకి అర్థమైందండి. ఎవరిని ఇన్సిడెంట్ చేస్తాడు? సంబంధం లేని వాళ్ళనా? కసిగా ఆ అమ్మాయి ఎందుకు అతనితో సినిమాకి వెళ్ళింది, నువ్వు నాతో ఎందుకు రాలేదు అనే ఏమన్నా ఇంటెన్షన్ ఉందా? బలంగా నువ్వు ఎలా వాడిని తీసుకొని సినిమాకి వెళ్తావు, వాడు నువ్వు ఫ్రెండ్ అని ఎలా అంటావు, నువ్వు నాతో ఎందుకు రావు అనుకుని కూడా బుద్ధి ఉండొచ్చు కదా. పొరపాటు జరిగితే ఒకసారి తగిలింది సార్, 2-3 సార్లు తగిలేది. నేను అడగకుండా వారిద్దరికి సంబంధం లేదంట ఒక విషయం. తర్వాత గౌరవ సీఏ గారు చెప్పడం ఏంటంటే అతను పాపం పొలిటికల్ ఏం లేదు రజనీ గారు, కాకపోతే పొలాలు అవి ఉన్నాయి, దేశ విదేశాలు వెళ్ళడానికి చూస్తున్నాడు, ఎంఎస్ ఏదో చేయాలనుకుంటున్నట్టున్నాడు అని ఇన్ని విషయాలు చెప్పారండి. బయట పెట్టినటువంటి కార్ కి నెంబర్ బోర్డు లేదు, నేమ్ బోర్డు లేదు. ఇంటెన్షనల్ గా పసిపిల్లలను గుద్దలేదే, ఆపుతున్న సెక్యూరిటీ వాడిని గుద్దలేదే, భయపడుతూ చూస్తున్న వెనక భార్యాభర్తని గుద్దలేదే. నేను ఆ సీన్ లోకి వెళ్ళానండి, చాలా ఇన్వెస్టిగేషన్ చేసినానండి, గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ సేకరించినానండి. కానీ గౌరవ పోలీసు వారు మాత్రం 3 రోజుల నుంచి ఎంక్వైరీ చేయకుండా వారి మీద 304 పార్ట్ 2 వెతికి తప్పించుకుందామని చూస్తున్నారు. ఈ రోజు ఆదిరెడ్డి వాసు గారు పెడితే పాపం భరత్ గారికి అర్థం కావట్లా. అదేంటండి ప్రేమ వ్యవహారం అని మేము అన్నామా, ఒక ఆడపిల్ల గురించి మేమెలా అలా అంటాం అని ఆయన బాధపడిపోతున్నారు. కానీ అక్కడేదో తెలియని ప్రేమ వ్యవహారం నడిచి ఉండొచ్చేమో, దాన్ని బయటికి రానివ్వకుండా ముందుగానే ప్రేమ వ్యవహారాలు అనే పదాన్ని వాడినాడేమో. ఇది ఇంటెన్షనల్ గా గుద్దేసి నేను తప్పించుకోవచ్చు, హిట్ అండ్ రన్ అంట. అదేమన్నా కాకుల దూరాన్ని మీకు కాడాడువా, చేమల దూరాన్ని చిట్టాడువా అండి? హైవేలో కొట్టేసి వెళ్ళిపోయి కార్ నెంబర్ ట్రేస్ అవుట్ చెయ్యకపోతే రాసే సెక్షన్ హిట్ అండ్ రన్. ఎలా రాస్తారు హిట్ అండ్ రన్ అని? ఒక అధికారంలో ఉన్న శాసనసభ సభ్యుడు ఎలా రాస్తాడు? నీకేం పని ఆ కేసు గురించి? పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా. హౌ యూ డిసైడెడ్ హిట్ అండ్ రన్? కల్పబుల్ హోమిసైడ్ అంట, పార్ట్ 2 వెతికి రాశారు. వారికి ఆవిడికి సంబంధమే లేదండి అంటున్నారు. మనం అడగలేదే.
అడగని దాన్ని 3-4 సార్లు ఎందుకు స్ట్రెస్ చేసినారు? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు రజనీ గారు అని ఎందుకు చెప్తున్నాడు? నేను అడగలేదే. నేను ఎందుకు అడిగాను? నేనేం అడిగినానంటే ఆ రోజు ఎందుకు అరెస్ట్ చేయలేదనే ఒకే ఒక్క పదాన్ని నేను అడిగినానండి. అక్కడ మన గౌరవ డిప్యూటీ సీఎం గారిని మనం పురస్కరించుకోవాలా. చైనా ఫోన్ కి చాట్ భారత్ పంత్ రాస్తారు చూడండి కంప్లైంట్, మీరు వకీల్ సాబ్ లో చూస్తే. కానీ ఒక ఆడపిల్లకి జరిగిన ఇన్సిడెంట్ కి 3 రోజుల తర్వాత వచ్చి అది కూడా 7వ తారీఖు కోర్టుకు సబ్మిట్ చేయడం ఏంటండి? ఈ 3 రోజులు గెస్ట్ హౌస్ లో పెట్టి డీల్ మాట్లాడుకుంటున్నారా? 1-2 కోట్ల? ఎక్కడో కర్నూలులో ఉండే పిల్ల మెరిట్ సీట్ వచ్చింది, ఏమన్నా ట్రాప్ చేసినాడా? ఈ అతను వల్ల పడలేదా? ఇంటెన్షనల్ గా ఇట్టని చంపేద్దాం అనుకున్నాడా? చంపేశాక నేను దేశం దాటిపోతాను అనుకున్నాడా? ఇలా కూడా జరిగి ఉండే అవకాశాలు ఉంటాయని నా తరపు చిన్నపాటి అనుమానం అండి. వాళ్ళు కూడా పదే పదే సంబంధం లేదని గాని, హిట్ అండ్ రన్ అని గాని, ప్రేమ వ్యవహారాలు మీతో మాట్లాడిన సందర్భంలో సిఐ గారు ఎవరో ఉన్నతాధికారులు మాట్లాడారు కదా, అయ్యో పాపం అతనికి విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాడు, పొలాలు ఉన్నాయి, అయ్యో పాపం అని అంత సింపతి చూపిస్తున్నారే. మరి సీదిరి అప్పలరాజు కుమారుడు పొరపాటున బైక్ పైన వెళ్తూ ఒక యాక్సిడెంట్ గురైతే, ఆ యాక్సిడెంట్కి గురైన వ్యక్తి చనిపోతే హత్య కేసు పెట్టేశారు కదా. హత్య కేసు పెట్టి కోర్టు దగ్గర చివాట్లు కూడా తిన్నారు కదా వీళ్ళు. హత్య కేసు వీళ్ళు పెట్టలేదు సార్, గౌరవ జడ్జి గారిని పెట్టమని అడుగుతున్నారు. ఏమంటే ఇది కావాలనే గుద్దాడండి, అతను గొర్రెలు కాపరండి, అతను బీసీ కమ్యూనిటీ అన్నారు. కనీసం భరత్ గారు ఆ చనిపోయిన అమ్మాయి ఏ కులమో మీకు తెలుసా? నేను లైవ్ లో అడుగుతున్నాను. ఒక చేనేత కార్మికుడు కూతురు ఇందాక లైవ్ లో వాడు తమ్ముడు అంటున్నాడు, మేము చేనేతలో ఉండి మా కుటుంబంలో ఒకరన్నా డాక్టర్ అయ్యారండి అని. అరే రే, చనిపోయిన వ్యక్తి కులం కూడా బయటికి తీసి ఆ పార్థసారథి గారిని తీసుకొచ్చి అక్కడ బీసీల మీద దాడి అన్నట్టు కూడా క్రియేట్ చేసేస్తున్నారు. మరి రాజకీయం అంటే ఇంత నీచంగా ఉంటుందని మాకు తెలియదండి. ఒక చేనేత కార్మికురాలు కూతురు ఇంత దూరం వచ్చి ఒక మెరిట్ సీట్ లో కర్నూలులో చదువుతుండగా ఒకడు ప్రేమ ఉన్మాదంతో చంపేసినాడా? ఒళ్ళు కొవ్వెక్కి తప్ప తాగి 2-3 సార్లు గుద్దినాడా? చుట్టుపక్కల వాళ్ళని ఎవరిని గుద్దకుండా ఈ అమ్మాయిని ఎందుకు గుద్దాడు? ఈ అమ్మాయికి అతనికి కామన్ ఇంటెన్షన్ లేకుండా ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది? పసిపిల్లలు ఎందుకు గుద్దలేదు? సెక్యూరిటీ ఆఫీసర్ ని ఎందుకు గుద్దలేదు? గేటుని బలంగా ఎందుకు కొట్టలేదు? 2 టర్న్లు తీసుకుంటే వచ్చిన ట్రాన్స్ఫార్మర్ ని ఎందుకు గుద్దుకొని చచ్చిపోలేదు? తాగిన మత్తులో కదా గుద్దేయచ్చు కదా ట్రాన్స్ఫార్మర్ ని, మరి ఎందుకు గుద్దు చచ్చిపోలేదండి? అందుకే ఆదిరెడ్డి వాసు గారు చాలా జాగ్రత్తగా మాట్లాడాలా. హిట్ అండ్ రన్ పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. ప్రేమ వ్యవహారాలని ఎవరు చెప్పలా, మీ నోట నుంచి మీరే కొంత ఇన్ఫర్మేషన్ బయటికి జార విడుస్తున్నారు. ఆ రకంగా ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తే బలంగా మత్స్యకారులు చనిపోతే కొల్లు రవీంద్రను పంపించారు చంద్రబాబు నాయుడు గారు. యాదవ్ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి అదే సీదిరి అప్పలరాజు కుమారుడు బైక్ యాక్సిడెంట్లో చనిపోతే పార్థసారథిని పంపించారు. ఇప్పుడు చేనేతలకు సంబంధించి కులాన్ని వెతుక్కునే ఉన్నాయని పంపిస్తారా? అప్పటి వరకు రెస్పాండ్ గారా? ఏమో సార్, పాపం భరత్ గారికి అమ్మాయి ఏ క్యాస్ట్ కూడా తెలీదు. ఏం చేద్దాం? లేకపోతే ఒక మనకు లేదు, అది మనకు ఆలోచన కూడా రాదే, మన దరిద్రం ఆలోచన కూడా రాదుగా. సార్ అది ఎగ్జాక్ట్లీ, అది చాలా గొప్ప ఆలోచన సార్. ఇలాంటి కుల చిచ్చులు, రాజకీయ చిచ్చులు, మత చిచ్చులు పెడితే గానీ గెలవలేని పరిస్థితిలో ఒకరికి ముగ్గురైనా వారి కుటుంబ సభ్యుల్లో మహిళల్ని వాడిని కూడా అది జరగని పరిస్థితి అయితే నెలకొనిందండి రానున్న రోజుల్లో. రైట్, భరత్ గారు మీ పాయింట్ ఏంటి? ఈశ్వర్ గారు ఇక్కడ మనకి ప్రధానంగా ఒక లా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పూర్తి స్థాయిగా ఎంక్వైరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, ఏ రోజైతే వాళ్ళు గుద్దిన రోజు రాత్రి ఇమీడియట్ గా ఎవరికి కాల్స్ చేశారు, ఆ కాల్ డేటా రికార్డు తీసుకోండి. కాల్ డేటా రికార్డు బయట పెట్టాలి వీళ్ళు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టి కాల్ డేటా రికార్డు తీసుకుంటే అతను ఎవరెవరికి ఫోన్లు కొట్టాడు, ఆ ఫోన్లు కొట్టిన తర్వాత సిఐకి ఎవరు ఒత్తిడి తీసుకొచ్చారు, 3 రోజుల పాటు ఎందుకు తాత్సారం చేశారు. అక్యూజ్ ని ఆ రోజే పట్టుకున్నారండి నైట్. నాకు తెలుసు 100కి 100% ఆ రోజే పెట్టుకున్నారు. ఆ 3 రోజుల పాటు ఎక్కడ పెట్టారు? ఇక్కడ అసలు గేమ్ జరిగింది, అక్కడ అసలు డ్రామా క్రియేట్ అయింది అక్కడ. ఆ 3 రోజుల పాటు దాచిపెట్టారు. అసలు ఛానల్స్ లోను ఎక్కడా కూడా ఇన్ఫర్మేషన్ రాకుండా ఈ రాజమండ్రిలో చాలా యాక్టివ్ గా ఉంటారండి ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ పేజెస్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కూడా డాక్టర్ ప్రియాంక గురించి పోస్ట్ చేసిన పాపానికి పోలా. అసలు ఎందుకు ఎవరు పోస్ట్ చేయలేదు? చిన్నపాటి ఇష్యూ జరిగితేనే మొత్తం కోడేకి వస్తుంది. అసలు ఎందుకు మోగపోయారు? ఇక్కడ మీకు క్లియర్ గా తెలిసిపోతుంది. ఇన్ఫ్లుయెన్సర్లను కూర్చోపెట్టి వాళ్ళందరినీ మాట్లాడిస్తే ఏ ఆఫీస్ నుంచి ఫోన్లు వెళ్ళి ఎవరు వీళ్ళని భయపెట్టారు అనేది తెలుస్తుంది. ఒక సిఐ ఒక్కడే తీసుకొచ్చి 3 రోజుల పాటు ఈ హై డ్రామా క్రియేట్ చేయలేడు. ఖచ్చితంగా దీని వెనకాతల పెద్ద అదృశ్య దుష్ట శక్తులు ఉన్నాయి.
అదృశ్య ఆ దుష్ట శక్తులు ఎవరు అనేది బయటికి తీయాలండి. రైట్ ఈ రైట్ కాల్ డేటా రికార్డ్ ఈ టైంలో 100% దుష్ట శక్తులు ఉన్నాయండి. కాల్ డేటా రికార్డ్ కనుక బయటకు తీస్తే మొత్తము ఇష్యూ ఏంటనేది బయటకు వస్తుంది. ఇప్పుడు మనం ఒకటే అండి, నేను ఒకటే చెప్తున్నానండి, బెంగాల్లో ఒక అమ్మాయికి డాక్టర్కి అన్యాయం జరిగిందని భారతదేశం అంతా కూడా ఒక రెవల్యూషన్ లాగా మాట్లాడిన సందర్భం. రాజమండ్రిలో సీసీ ఫుటేజ్ క్లియర్ గా కనబడతా ఉంది. ఇద్దరు వ్యక్తులు నిర్దాక్షిణ్యంగా అమ్మాయి తలకాయ మీద నుంచి ఎక్కించుకుని తీసుకెళ్లిపోయిన కనబడుతుంటే అసలు దీని గురించి ఎవరు కూడా సరిగా మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు అని అడుగుతున్నా. అసలు దీంట్లో ఇంత పెద్ద రాజకీయ హస్తాలు, ఎంత పెద్ద హస్తాలు ఉన్నాయని అడుగుతున్నా. రైట్ రైట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అసలు ఇది నేషనల్ మూవ్మెంట్ తీసుకురావాల్సిన అవసరం ఉందండి. రైట్ అసలు ఎవరు వాళ్ళని మీడియా ముందు ఏమన్నా ప్రవేశపెట్టారా? ప్రజలకు వాళ్ళ ముఖాలు ఏమన్నా చూపించారా? ఏ రోజు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు? ఏ రోజు కోర్టుకు సబ్మిట్ చేశారు? ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారు? అత్యంత రహస్యంగా వీటిని జరిపించుకుంటూ వెళ్ళిపోయినటువంటి పోలీసులు వాళ్ళ తీరు గురించి ఇక్కడ రాజకీయ ప్రస్తావన అవసరం లేకపోయినా తీసుకురావాల్సినటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారు. చింతాడ రవి గారిని ఏమో నడిపించుకొని తీసుకెళ్తారు, అందరికీ చూపిస్తారు. అందరికీ చూపించేలా మా దగ్గర వాహనం లేదని ఆయన తీసుకెళ్తారు. వైఎస్ఆర్సీపీ నాయకుడిని నడి రోడ్డు పైన నడిపించి తీసుకెళ్తారు. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి కోడి కోసారని కొట్టి 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 కాళ్ళు కీళ్ళు విరిచి నడి రోడ్డు పైన నడిపించి తీసుకెళ్తారు. మరి ఈ విషయంలో మాత్రం ఎందుకు అంతరహస్యంగా అంత సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు? శంకర్ గారు, మెడికో ప్రియాంక హత్య కేసులో ఈ కేసు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు, ఇంత జరిగిన తరువాత కూడా సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ, హోంమంత్రి కానీ వీళ్ళు వ్యవహరించిన తీరు ఏం చెప్తారు? నమస్కారం. మీతో పాటు ప్యానలిస్టులకి, సాక్షి టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. నమస్తే సార్. ఈ ఘటన చూస్తే అసలు మనం సభ్య సమాజంలో ఉన్నామా, లేకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జంగిల్ రాజు నడుస్తుందా అని అనుమానించాల్సి వస్తుందండి. ఎందుకంటే ఒక ఆడబిడ్డ సినిమాకి వెళ్ళి తిరిగి వస్తుంటే అత్యంత పైశాచికంగా ఆమెను గుద్ది 3 సార్లు గుద్ది ప్రాణం తీశారు. ప్రాణం తీసిన ఘటనని సమాజానికి తెలియకుండా 3 రోజుల పాటు కప్పిపుచ్చే స్థాయికి ఈ వ్యవస్థలో, అంటే ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ప్రతి అంశాన్ని లైవ్ లో చూపించగలిగినటువంటి వ్యవస్థలో మనం ఉండగా ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే అందరం తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. అందుకు కారకులైనటువంటి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. తొలుత ఈ ఘటన జరిగినప్పుడు ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నట్టుగా కేవలం ఆ గేటు దగ్గర సీసీ ఫుటేజ్ మాత్రమే అందరికీ చూపిస్తున్నారు. అవును, అసలు అతడు వచ్చినప్పటి నుంచి, ఆ నిందితుడు ఆ మాల్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఏం చేశారు, ఎంతసేపు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఎలా తిరిగారు, ఆ మొత్తం సీసీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టట్లేదు? ఫస్ట్ ప్రశ్న. రెండోది, ఈ కేసులో ఘటన జరిగిందేమో మాల్ దగ్గర, ప్రసాదాదిత్య మాల్. అది జిల్లా ఎస్పీ కార్యాలయానికి అత్యంత చేరువలో ఉంటుంది. అక్కడ రాజమండ్రి ఎమ్మెల్యే ఇంటికి కూతవేటు దూరంలో ఉంటుంది. అలాంటి చోట ప్రమాదం జరిగితే ఆ మాల్ యాజమాన్యం ఎందుకు ఫిర్యాదు చేయలేదు? పోలీసులు ఘటన 9:40, 9:45 సమయంలో జరిగిందని సీసీ ఫుటేజ్ సాక్షిగా చెప్తున్నారు. ఆ సమయంలో అక్కడ ఒక 4 విలేకరులు, పోలీసు అధికారులు వెళ్లారు. ఆ తర్వాత స్వతంత్ర హాస్పిటల్కి తరలించిన తర్వాత స్వతంత్ర హాస్పిటల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు మాత్రమే కేసు నమోదు చేశాం అని జిల్లా ఎస్పీ నిన్న మీడియా సమావేశంలో చెప్పారు. అంటే మరి మాల్ యాజమాన్యం బాధ్యత ఎంత? మాల్ యాజమాన్యం ఏం చేసింది? ఎందుకు తప్పించుకుంది? మొత్తం సీసీ ఫుటేజ్ బయట పెట్టకుండా ఎందుకు ఇంతకాలం కాలయాపన చేస్తున్నారు? దీనికి కారణం ఎవరు? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆ మాల్ యాజమాన్యాన్ని పరిరక్షించే ప్రయత్నంలో భాగంగానే ఈ మొత్తం వ్యవహారం అంతా అటు తిప్పి ఇటు తిప్పి అది చాలా చిన్న యాక్సిడెంట్ కాకుండా తీవ్ర నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి ఒక ప్రమాదం ఇలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా అని మనం భావించాల్సి ఉంటుంది. ఇది ఇంత జరిగిన తర్వాత కూడా ఒక ఆడబిడ్డ, ఆమె జూనియర్ డాక్టర్, ఆంధ్రప్రదేశ్ లో, ఇండియాలో ఇప్పుడు ఎవరైనా ఒక ఎంబీబీఎస్ పూర్తి చేయాలంటే ఆమె కర్నూలు మెడికల్ కాలేజీలో మెరిట్ కోటాలో ఎంబీబీఎస్ సీట్ సాధించి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఒక విద్యార్థి మీద ప్రభుత్వం 50 లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంది. 50 లక్షలు తక్కువ కాకుండా ఎంబీబీఎస్ పూర్తి చేసేటువంటి ఒక విద్యార్థి కోసం అంత మొత్తం ఖర్చు చేసి సమాజానికి ఉపయోగపడాల్సినటువంటి డాక్టర్ని తయారు చేస్తే, ఆ డాక్టర్ డెర్మటాలజీ ఇప్పుడు ఎండీలో అత్యంత డిమాండ్ ఉన్నటువంటి బ్రాంచ్ అది. అలాంటి బ్రాంచ్ సాధించిందంటే ఆమె ఎంత మెరిట్ స్టూడెంటో మనకి ఇట్టే అర్థమవుతుంది. అంత మెరిట్ స్టూడెంట్ ఇప్పుడు ఇలా ఒక దుశ్చర్య కారణంగా ఒక దుర్మార్గుల చేతిలో ప్రాణం కోల్పోతే సమాజం ఎలా స్పందించాలి? ప్రభుత్వం ఏ తీరున దాని మీద హుటాహుటీన కదలాలి?
ఘటనేమో 3వ తారీఖున జరిగింది. నిందితులనేమో 6వ తారీఖున హిట్ అండ్ రన్నో లేకుంటే మరోటో అత్యంత సునాయాసమైనటువంటి కేసు పెట్టి సరిపెట్టేశారు. చివరికి ఆ బాధితురాలకి సరైనటువంటి వైద్యం అందించే దిక్కు కూడా ఆంధ్రప్రదేశ్లో లేదా? ఉప ముఖ్యమంత్రికి భుజాల నొప్పి వస్తే ఎక్కడో ముంబైలో ట్రీట్మెంట్ చేయించుకుంటారు, ఎవరికో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ మంత్రికి చిన్న జలుబు చేసినా హైదరాబాద్ పోయి ట్రీట్మెంట్ చేసుకుంటారు. అలా కారు మీదెక్కించేసి పూర్తిగా బ్లడ్ అంతా రోడ్డు పాలైనటువంటి ఒక బాధితురాలకి, ఎండి చదువుతున్నటువంటి ఒక జూనియర్ డాక్టర్కి ట్రీట్మెంట్ మెరుగైనటువంటి వైద్యం అందించడానికి కూడా ఈ ప్రభుత్వానికి మానవత్వం కూడా లేదా? అలాంటి ప్రయత్నం కూడా చేయరా? 3వ తారీఖు యాక్సిడెంట్ జరిగితే 7వ తారీఖుని ఆ బాధితురాల్ని దాదాపుగా అప్పటికే చనిపోయినట్టుగా చెప్తున్నారు. అంత బ్రెయిన్ డెడ్ అయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ ప్రియాంకను హైదరాబాద్ అప్పుడు తరలిస్తారా? ఏం చేయాలి వెంటనే ప్రభుత్వం? కనీసం స్పృహ ఉంటే, సోయి ఉంటే, మానవత్వం ఉంటే, మనుషులైతే ఏం చేయాలి ఈ ప్రభుత్వం? ఏం చేసింది? ఆ ఆమె ప్రియాంక మరణానికి ఆ కారు గుద్ది అత్యంత దుర్మార్గంగా వ్యవహరించినటువంటి ఆ ఇద్దరు ఎంత కారకులైతే, ఆ తర్వాత పాలక యంత్రాంగం, అటు పోలీసులు, ఆ తర్వాత ప్రభుత్వం, ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా బాధ్యులే. ఎందుకంటే ఆమె ప్రాణాలు కాపాడే దానికోసమైనా ఏమైనా ప్రయత్నం చేశారా? ఎలాగో మీరు మనుషుల్ని రక్షించట్లేదు. రోడ్డు ఎక్కితే ఏమవుతుందో, ఎలాంటి ఏ స్థితిలో వస్తుందో, ఏ రీతిన మృత్యువు ఎదురవుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లోకి నెట్టారు. సినిమాకి వెళ్ళి తిరిగి వస్తుంటే మాల్ ఎగ్జిట్ గేట్ దగ్గర గుద్దేసేటంత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఉందంటే లా అండ్ ఆర్డర్ ఎంత దయనీయమైనటువంటి దుస్థితిలో కొట్టుమిట్టాడుతుందో మనందరికీ అర్థమవుతుంది. అలాంటి స్థితిలో గాయపడినటువంటి కొన ఊపిరితో ఉన్నటువంటి ఆమెకు మెరుగైనటువంటి వైద్యం అందించే ప్రయత్నం చేయకుండా ఎవరు ఆమె చావుకి పూర్తిగా కారకులయ్యారు? ఇది తేలాల్సినటువంటి అంశం. ఇదే ఇక్కడ ఒక విషయం మీరు కూడా చాలా మంచి పాయింట్ చెప్పారు. అసలు మాల్ లోపల ఏం జరిగిందన్న వీడియో ఎందుకు బయట రాలేదు? ఆ బయట కనిపిస్తున్నటువంటి హిట్ చేస్తున్నటువంటి ఆ ముక్క మాత్రమే ఎందుకు బయట ఉంది? దానిపైన ఏమైనా విచారణ జరిపారా? అది ఎందుకు బయట రావట్లేదు? పాయింట్ నెంబర్ 1. అదేవిధంగా రజనీ గారు కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. అడక్కముందే పోలీస్ అధికారులు పదే వాళ్ళు చెబుతున్నటువంటి విధానం, సమాధానాలు ముందుగానే రక్షించేటటువంటి ప్రయత్నం లాగా కనిపించింది అనేది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, ముఖ్యమంత్రిని ఇద్దరిని తీసుకుందాం సార్. స్థానిక ఎమ్మెల్యే హిట్ అండ్ రన్ కేసు ఇది, పోలీసులు నాకు చెప్పారు, దీని గురించి ఇంకే పెద్ద ఏం చేయాల్సిన పని లేదు, ప్రభుత్వం చాలా చక్కగా స్పందించింది, తక్షణం వాళ్ళకి శిక్ష వేస్తుందని పోస్ట్ పెడతారు సార్, వీడియోలు రిలీజ్ చేస్తారు సార్. సీఎం గారు ఇప్పుడు లేటెస్ట్గా ఒక పోస్ట్ పెడతారు. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత రాజమండ్రిలో యువకులు తీవ్ర నిర్లక్ష్యంతో మద్యం మత్తులో కారు ఢీకొట్టిన ఘటనలో గాయపడిన వైద్య విద్యార్థిని మృతి చెందింది, బాధాకరం అని. అంటే ఆయనేమో నిర్లక్ష్యం అంటారు, స్థానిక ఎమ్మెల్యే ఏమో హిట్ అండ్ రన్ అంటారు. ఏం చెప్పాలి ఈ ప్రభుత్వానికి? ఎలా చెప్పాలి? పూర్తిగానండి, ప్రభుత్వం ఎంత అచేతనంగా, ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందో ఈ ఉదంతం రాష్ట్ర ప్రజలందరికీ, దేశానికి అంతటికీ కళ్ళ కట్టినట్టు చాటుతుందండి. అంత తీవ్రమైనటువంటి దుర్మార్గంగా దాడి జరిగితే ప్రాణం తీసే ఉద్దేశంతో వాళ్ళు దాడి చేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంటే, ప్రాణం పోయినటువంటి స్థితిలో ఎస్పీ కూడా అలాంటి తీరున మాటలు చెప్తే, ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు ఆ తీరున పోస్ట్ పెట్టడం అంటే ఎంత నిర్లక్ష్యం అండి! ఎంత దారుణమైనటువంటి రీతిన ప్రభుత్వం ఉందో, ముఖ్యమంత్రి ఎంత దుర్మార్గం, ఒక ఆడబిడ్డ ప్రాణం పట్ల ఎంత నిర్లక్ష్యపూరితమైనటువంటి తీరు. ఇంకొక అనుమానం ఉంది, మీ అనుభవంతో చెప్పండి. ఒక ముఖ్యమంత్రి గారే ఇది నిర్లక్ష్యంతో జరిగిన ప్రమాదం అని స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఇక విచారణ ఏం జరుగుతుంది సార్? సీఎం స్థాయిలోనే ఈ స్టేట్మెంట్ వచ్చేస్తే? అదే, ముఖ్యమంత్రి దగ్గరే తీవ్ర నిర్లక్ష్యం ఉంది. ముఖ్యమంత్రి పూర్తిగా కేసుని ఘటన జరిగిన నాటి నుంచి ఆమె ప్రాణాలు కోల్పోయేటంత వరకు కేవలం ఒక స్టేట్మెంట్ తప్ప ఇంకేమీ చేసిన దాఖలాలు లేవు. అంటే ఇలా డాక్టర్ ప్రియాంక ప్రాణాలు కోల్పోవడానికి ఆ కారు నడిపినటువంటి ఆ దుర్మార్గులు ఎంత కారకులైతారో, అదేవిధంగా ముఖ్యమంత్రి, ప్రభుత్వం కూడా అంతే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాణాలు కాపాడే ప్రయత్నం కానీ, కనీసంగా ఆమె మరణించిన తర్వాత తగిన న్యాయం చేసే దిశలో ప్రభుత్వ యంత్రాంగ స్పందన కానీ, లేదంటే ముఖ్యమంత్రి ఇంత దయనీయమైనటువంటి, ఇంత ఘోరంగా స్పందించినటువంటి తీరు అత్యంత ప్రమాదకరం. ముఖ్యమంత్రి తీవ్ర నిర్లక్ష్యమని మీరు చెప్పినట్టుగా స్పష్టం చేసేసినటువంటి వైఖరి చూస్తుంటే, ఆ నిందితుల్ని కాపాడడానికి నేరుగా ముఖ్యమంత్రి స్థాయి వాళ్లే రంగంలో దిగుతున్నారా? అంత దుర్మార్గుల్ని పరిరక్షించే ప్రయత్నం ప్రభుత్వమే చేస్తుందా? మొత్తంగా పోలీసులు ఆరంభం నుంచి మొదలెడితే సిఐ లెవెల్ అధికారి నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రి వరకు మొత్తం ప్రభుత్వమే కట్టగట్టుకుని ఆ నిందితుల్ని కాపాడడమే లక్ష్యంగా సాగుతుందా అనేటువంటి అనుమానం ఎవరికైనా కలగక మానదు. రైట్. భరత్ గారు,
ఏంటి ముఖ్యమంత్రి గారే తీవ్ర నిర్లక్ష్యం అని పోస్టులు పెట్టేస్తారు, స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారేమో ఇది హిట్ అండ్ రన్ కేసు ఇంతకంటే ఏం లేదని ఆయన పోస్టులు పెట్టేస్తారు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళు? ముఖ్యమంత్రి ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యేని తీసుకుని ముఖ్యమంత్రిని తీసుకుందాం, కేసును ప్రభావితం చేయదా వీళ్ళు ఈ విధంగా పోస్టులు పెట్టి ముందుగానే డిక్లేర్ చేయడం అనేది? సార్ ఇప్పుడు ఇక్కడ క్లియర్ గా అర్థమయ్యేది ఏంటంటే కాపాడే వాళ్ళే, అక్యూజ్ ని కాపాడే వాళ్ళే వీళ్ళే కనబడతా ఉన్నారు. ఇప్పుడు 3 రోజుల పాటు సింపుల్ లాజిక్ అండి, మెడకాయ మీద తలకాయ ఉన్నవాడికి ఎవరికైనా అర్థమవుతుంది. 3 రోజుల పాటు పోలీసు అక్యూజ్ ని ఎక్కడ పెట్టారు, అదే కదా తేలాల్సింది. ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ ని బేస్ చేసుకుని దానికి ఏ కేసు కట్టాలనేది ఈజీగా కడతారు. అటెంప్ట్ మర్డర్ కేసు కడతారు, ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది కాబట్టి మర్డర్ కేసు కడతారు. దాన్ని ఏదో తీసుకుని వచ్చి సాగతీసి 125B కట్టారు, తర్వాత 308 కట్టారు, దాని తర్వాత 304/2 కట్టారు. ఇలా రకరకాలుగా దీన్ని ఇష్యూని బిల్డప్ చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకు చేయాలంటున్నాను నేను ఒకటే చెప్తున్నానండి. ఇప్పుడు మాల్లో సీసీ ఫుటేజ్ అదొకటే చూపిస్తున్నారు. అవును, ఎవరైతే ఆ విక్టిమ్ ఎవరైతే వచ్చారో ఆ పాప డాక్టర్ ప్రియాంక వచ్చారో, ప్రియాంక పాయింట్ ఆఫ్ వ్యూలో సీసీ ఫుటేజ్ బయటకు తీయండి. ఆమె ఎప్పుడు సినిమాకి వెళ్ళారు, ఎప్పుడు బయటకు వచ్చారు అది తీయండి. దాని తర్వాత అక్యూజ్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సీసీ ఫుటేజ్ బయటికి తీయండి. బయటికి తీసిన తర్వాత అవి ఈ రెండు మ్యాచ్ చేయండి, కోరిలేట్ చేయండి. కోరిలేట్ చేసిన తర్వాత అంత దుర్మార్గంగా పీక్ మీద ఎక్కించి తీసుకువెళ్లాల్సినంత అవసరం ఏముంటుంది? ఇంకొక 3వ అంశము, వీళ్ళు ఎప్పుడైతే అబ్స్కాండ్ అయ్యారో, అక్యూజ్డ్ ఎప్పుడైతే అబ్స్కాండ్ అయ్యారో, ఇది రాజమండ్రి సిటీ నడిబొడ్డులో ఉందండి. నడిబొడ్డులో ఉన్న తర్వాత ఈ అక్యూజ్డ్ ఎక్కడికి వెళ్ళిపోయారు అనేది సిటీలో ఉన్న సీసీ ఫుటేజ్లు తీయండి. ఏ ఇంట్లోకి వెళ్ళారు, ఎవరి షెల్టర్ కి వెళ్ళారు వీళ్ళు. రాజమండ్రి సిటీ మధ్యలో నిజంగా ఇప్పుడు వాళ్ళు ఏవి అప్పారావు రోడ్డు దగ్గర నుంచి నాకు తెలిసి జేఎన్ రోడ్ లోకి వెళ్ళి ఉంటారు. హ్యాపీ స్ట్రీట్ మీదుగా జేఎన్ రోడ్ లోకి వెళ్ళారు. ఆ జేఎన్ రోడ్ దగ్గర ఇక్కడ సీసీ ఫుటేజ్ తీస్తే సిటీ పర్ఫరీలో ఎక్కడ వెళ్ళి దాక్కున్నారు వీళ్ళు, ఎవరు షెల్టర్ ఇచ్చారు? ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పీ ఎందుకు చేయట్లేదని అడుగుతున్నా. మీడియా కూడా అడగాల్సిన క్వశ్చన్ ఇదే. రాజమండ్రిలో సీసీ ఫుటేజ్, పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి సీసీ ఫుటేజ్ ఉంటుంది మొత్తం స్ట్రీట్స్ కన్నాట్లకి కూడా, ఎందుకంటే ఇది సిటీ పర్ఫరీలో జరిగింది కాబట్టి అసలు సిటీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎక్కడెక్కడ వీళ్ళు తిరిగారనేది తెలిసిపోతుంది కదా. ఆ యాంగిల్ లో ఎందుకు చేయరు అని అడుగుతున్నా. అసలు అది చేయకోకుండా కాల్ డేటా రికార్డు బయటికి తీయకుండా 3 రోజుల పాటు వాళ్ళని దాచిపెట్టి 3 రోజుల పాటు వాళ్ళు ఎక్కడున్నారో తెలియకోకుండా, ఇది కాకుండా మళ్ళీ తీసుకొచ్చి సెక్షన్స్, సింపుల్ సెక్షన్ ఎందుకు పెట్టారు? దీన్ని ఎవరు దుష్ప్రచారం చేయొద్దు, ఇది కేవలం హిట్ అండ్ రన్ కేసు అని చెప్పి ఎమ్మెల్యే ఎలా పెడతాడు? అసలు నోటుకు వచ్చిన మాటలు మాట్లాడాడు. మళ్ళీ ఆ పాప డాక్టర్ ప్రియాంక తండ్రి రాజమండ్రి వచ్చి ప్రెస్ మీట్ పెట్టేదాకా కూడా ప్రభుత్వ యంత్రాంగం ఎవరు కూడా స్పందించలా. ముఖ్యమంత్రి స్పందించలా, డిప్యూటీ సీఎం స్పందించలా, హోంమంత్రి, షీఈస్ బీయింగ్ అన్ లేడీ అండి. ఒక లేడీ డాక్టర్కి ఇంత అన్యాయం జరిగితే హోమ్ మినిస్టర్ స్పందించదా? ఎంత అన్యాయమో చూడండి. హోమ్ మినిస్టర్ స్పందించాడు, హెల్త్ మినిస్టర్ స్పందించాడు, ఎవరు స్పందించారు? ఆయన వచ్చి తీసుకొచ్చి మీకు పిల్లలు లేరా, మీకు ఆడపిల్లలు లేరా అని డైరెక్ట్గా మాట్లాడిన తర్వాత అప్పుడు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా కదిలి వచ్చి కాంపన్సేషన్ కిందనిచ్చి ఏదో దాన్ని ఇష్యూని క్లోజ్ చేయాలి అనే భావన కనబడుతుంది తప్పితే వీళ్ళకి ఎక్కడ ఉందండి, మనసు ఎక్కడ ఉందండి? నిజంగా నేను ఒక్కటే అంశం చెప్తున్నానండి. ఇవాళ ఒక్కసారి ఇవాళ మన డీసీపీ గారు వాళ్ళ డాటర్, డీసీపీ గారి డాటర్ ఒక ఆమె చనిపోయింది యాక్సిడెంట్ కేసులో. వాళ్ళ బాస్ డీజీపీ ఏం చేశాడు, వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళాడు. అదే రకంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారి పిల్లల కింద లెక్కండి. ఇంత పెద్ద ఘటన జరిగితే కనీసం స్పందించలా. ఎప్పుడు స్పందించారు? కనీసం వాళ్ళ హాస్పిటల్ మేము ప్రభుత్వం వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ లో అంత పెద్ద ప్రమాదం జరిగి అంతమంది చనిపోతే ఆ కుటుంబాలని సీఎం గారు పరామర్శించలేదే, టైం లేదు సీఎం గారికి. నెక్స్ట్ మత్స్యకారులు సముద్రంలో మునిగి చనిపోతే ఏ కుటుంబాన్ని ఆయన పరామర్శించలేదే, టైం లేదు ఆయనకి. నిజం, వాస్తవం అండి. నిజంగా ఇంత అన్యాయంగా, ఇంత దారుణంగా కనీసం ప్రభుత్వ యంత్రాంగం ఎవరు కూడా స్పందించలే అధికారికంగా. ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ వచ్చి తీసుకొచ్చి చీఫ్ మినిస్టర్ ని డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తే అప్పుడు కంగారు మీద వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, హోమ్ మినిస్టర్ మాట్లాడుతుంది. అసలు నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే మహిళా చైర్పర్సన్ ఏమైపోయిందండి? ప్రతి దాంట్లోనూ వైసీపీ వాళ్ళది ఏమి గొడవలు జరగకపోయినా వైసీపీ వాళ్ళని పాయింట్అవుట్ చేస్తారు కదా. అవును, ఆ మహిళా చైర్పర్సన్ ఆమె కూడా ఎందుకు మాట్లాడలేదు? ఆమె ఎప్పుడు మాట్లాడింది? ఇన్సిడెంట్ జరిగిన వారం రోజుల తర్వాత మాట్లాడుతూ ఉంది.
రైట్ అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళంతా? రైట్ అంటే రజనీ గారు, ఏదంటే కేవలం ఒక సింపుల్ యాక్సిడెంట్ కింద క్రియేట్ చేసే కార్యక్రమం చేశారు. మొన్న గుంటూరులో ఒక మహిళను వివస్త్రను చేస్తే చాలా సమయం తర్వాత, కొన్ని రోజులు గడిచిన తర్వాత అప్పుడు వచ్చారు మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు. మిమ్మల్ని కూడా ఉద్దేశించి ఏదో గట్టిగా నువ్వెందుకున్నావు ఇక్కడ, నీకేం పని ఇక్కడ అని మాట్లాడారు. హోంమంత్రి గారు అయితే అసలు రారు. కనీసం ఈ సంఘటన జరిగిన తర్వాత, ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఘటన జరిగిన తర్వాత మహిళా చైర్పర్సన్ ఎక్కడున్నారో తెలియదు, హోంమంత్రి ఎక్కడున్నారు. నేనేమంటున్నానంటే గతంలో కూడా మహిళా కమిషన్ చైర్పర్సన్ గారికి, అమ్మ మీరు ముందుకు వచ్చాక ఎమ్మెల్యేల మీద లేకపోతే అక్కడ ఉండే పోలీస్ ఆఫీసర్ల మీద ఈ ప్రభుత్వం మీద విరుచుకు పడ్డాక నెక్స్ట్ ఇంకెవరైనా ఏదైనా జరగాలి, కానీ వాళ్ళందరి ఇన్సిడెంట్లు అయిపోయాక మీరు రావడం ఏంటమ్మా అని అడిగితే నువ్వెందుకు వచ్చావు అంటూ నా మీద చాలా పొగరుగా మాట్లాడారండి. సో ఈ రోజు నిన్నటి రోజు నేను బాధ్యతాయుతంగా వెళ్ళి గౌరవ సిఐ గారి దగ్గర ఇన్సిడెంట్ అంతా ట్రాక్ రికార్డ్ తీసుకుంటే అతను ఎన్నింటికి మాల్కొచ్చాడు, లేకపోతే గ్రౌండ్ ఫ్లోర్ లోంచి కార్ పైకి ఎక్కించే వరకు అప్పటి వరకు ఎందుకు స్టార్ట్ చేయలేదు, మాల్లో ఎందుకు గొడవ పడ్డాడు, ఎందుకు టికెట్ కొన్నాడు, ఏ టైంలో కొన్నాడు, ఇవంతా నేను ఎంక్వైరీ చేస్తున్నాను. గౌరవ మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు స్టిల్ ఇప్పటి వరకు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వాల. గౌరవ డిప్యూటీ సీఎం గారు అయితే అనితమ్మ గారి మేకప్ పౌడర్ గురించి ఎవరో మాట్లాడారని, అలా ఎలా మహిళల గురించి పౌడర్ గురించి మేకప్ల గురించి మాట్లాడతారు, ఇదా మీ సంస్కారం అని మాట్లాడిన వ్యక్తి, అయ్యా తప్ప తాగి కారుతో 3 సార్లు ఢీ కొట్టి అది ఇంటెన్షనల్ గా కొట్టాడా అనుకోకుండా కొట్టాడా అనేది కనీసం ఎంక్వైరీ కూడా జరగకుండా 7వ తారీఖు వరకు కోర్టుకు సబ్మిట్ చేయలేదంటే మరి నిద్రపోతుందా ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీస్ వ్యవస్థ? అంటే ప్రశ్నిస్తే కేసులు పెట్టేస్తారు, ప్రశ్నిస్తే పక్క పార్టీ ముద్రలు వేసేస్తారు. అరే ఇది తప్పయ్యా బాబు, సొసైటీ మొత్తం ప్రశ్నిస్తుంది, మేము మిమ్మల్ని అడిగితే అది బాధితుల తాలూకు అదృష్టం అంట, అదేంటి ఇది ముద్దాయిల తాలూకు అదృష్టం అంట. మరి ఈయన హోంశాఖ తీసుకోవచ్చు కదా, గడగలాడి చేయొచ్చు కదా. ఈ రోజుకి మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఒక్క స్టేట్మెంట్ గా ఇవ్వలేదు. ఇంకా కూడా 304 పార్ట్ 2 పెట్టి అతన్ని తప్పించే విధానంలోనే ఉన్నారు. 302 ఎందుకు కట్టలేదు? నేను సాక్షి వాళ్ళని అడుగుతున్నాను, మీరెందుకు ఆ నేరగాళ్ల ఫోటోలు డిస్ప్లే చేయట్లేదు? మీకు ఇవ్వలేదా? మీరు అడగలేదా? మిమ్మల్ని అడిగినా కూడా ఇవ్వట్లేదా? పాపం భరత్ గారు ఎంపీ కదా, ఆయనకన్నా ఇచ్చారా? అది లేదా ఎందుకు ఇవ్వట్లేదు? ఏటపోతూ తల నరికి నడి రోడ్డు మీద డిస్ప్లే చేసి చూపించకూడదమ్మా, వాడు ఇంకా నేరగాడు కాదు, అది చిన్నపాటి నేరం. అది నేను అడిగాను కదా, కనీసం పబ్లిక్ లో ఏమైనా పెట్టారా, ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా చూపించారా, ఏ కేసులు పెట్టారు, ఎప్పుడు తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎప్పుడు కోర్టుకు సబ్మిట్ చేస్తారు, అంతా ఒక రహస్యంగా సాగిపోయింది. అదే చింతాడ రవి గారిని అలాగే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి కోడిని కట్ చేశారంట. వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేశారో ఒకసారి చూపించండి మేడం. మంచి పాయింట్లు ఎవరు తీశారు ఒకసారి చూపించండి ఆ సీన్స్, ఆ దృశ్యాలు చూడండి మేడం. పోలీస్ అధికారిని ఏదో ఆయన ఏదో అన్నారట, అందువల్ల నడి రోడ్డు మీద ఉద్దేశపూర్వకంగా ఒక రాజకీయ నాయకుడిని నడి రోడ్డు మీద నడిపిస్తారా? రాజశేఖర్ ఎవరన్నా కనపడతారేమో చూడండి. అంకుశం సినిమాలో రాజశేఖర్ గారు లాంటి పోలీస్ ఆఫీసరు ఆ తీసుకెళ్తుంది రామిరెడ్డి గారినే. ఇది చట్టాలు కాదమ్మా, అలా నడి రోడ్డు మీద నడిపించకూడదు అంటే ఇదే మా చట్టం అనిందండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి కోడిని కోసారని, బర్త్డేకి కోడిని కోసి బిర్యానీ చేసుకొని తిన్నారంట. బిర్యానీలో ఉప్పు తక్కువైందని పోలీసులకు నచ్చలేదంట, కొట్టి మరీ తీసుకెళ్లారు. అలా అసలు నడిపించకూడదు, అలా ముసుగులు లేకుండా చూపించకూడదు. ఏంటండి ఇది అంటే మా చట్టం ఎలాగే ఉంటుందండి అనిందండి. అయితే మరి డీజీపీ గారు అదే సమాధానం చెప్పాలి కదా. ఆయనే ఉన్నారు, ఏమండి వారితో పాటు పోలీసులు కూడా నడుస్తున్నారు కదా, జీపులు అందుబాటులో లేవండి, పెట్రోల్ కొట్టించలేదండి, డీజిల్ లేదండి, డ్రైవర్ లేడని సిగ్గనిపించట్లేదండి. ఇది మానవ హక్కుల వాళ్ళు ఎవరు ఉంటే ప్రశ్నించాలా. దరిద్రం ఏంటంటే రాష్ట్రంలో మానవ హక్కులు కూడా లేవు కాబట్టి గంజాయి తాగిన వాళ్ళని కుక్కను కొట్టినట్టు పోలీసులు నడి రోడ్డు మీద కొట్టడం, ఇలా నేరగాళ్ళని భావించి అలా నడిపించుకొని వెళ్ళడం, దీన్ని ప్రశ్నించే వాళ్ళే లేరండి. సో ఏది విత్తితే అదే వచ్చిద్దని రేపటి రోజు కూడా నడి రోడ్డు మీద ఇలాగే నడిపిస్తారా? కనీసం కార్ కి నేమ్ బోర్డు కూడా లేదండి. నేను అడిగాను సిఐ గారిని, ఏంటి సిఐ గారు నేమ్ బోర్డు దాచిపెట్టారా అని. లేదండి, వాళ్లే నేమ్ బోర్డు తీసేసుకుని ఎస్కేప్ అయిపోదాం అనుకున్నారు, కార్ డిక్కీలో ఉందండి, కావాలంటే తొంగి చూడండి అన్నారు. నేను తొంగి చూడడం ఏంటి, నేను వంగి చూడడం ఏంటి సార్? నేమ్ బోర్డు ఎందుకు తగిలించలేదు అంటే ఆ నేమ్ బోర్డు కొడితే అతను ఓనర్ ఎవరో తెలుస్తుందని, దాని తాలూకా వివరాలు బయట వారికి తెలిసిపోతాయని. అరే నేరగాళ్లు మీ వాళ్ళు అయితే కప్పెట్టి కాపాడతారే, చిన్నపాటి తప్పులు చేసిన వాడిని నడి రోడ్డు మీద కుక్కను పెట్టి కొట్టాడతారే, చట్టం ఇలాగే ఉంటుందని హోంశాఖ మంత్రి వర్యులు చెప్పడం ఏంటో, ఈ దౌర్భాగ్యం ఏంటో. వీళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మేము రాజకీయం చేస్తామన్నారా లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతామన్నారా అనేది ఇది ఒక న్యాయవాదిగా అడుగుతున్నానండి. వైఎస్ఆర్సీపీ పార్టీకి మాకు సంబంధం లేదు, ఏది మాట్లాడినా పార్టీల ముద్ర వేసేస్తారు. చేనేత కార్మికుడు కూతురు పాపం ఆవిడ, మరి చేనేత వాళ్ళందరితో ధర్నాలు చేపిద్దామా?
అలా అలా వద్దులేండి. అక్కడైతే మాత్రం గొర్రెల కాపరి కోసం పార్థసారథి గారు పార్థసారథి గారు వెళ్తారు, మత్స్యకారుల కోసం పుల్లు రవీంద్ర. చేస్తారు. రైట్ రైట్, శంకర్ గారు ఒక 1 minute లో కన్క్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సరే, ఇప్పుడు ఈ పరిస్థితి మనం అంతా చూసాం. ఇప్పుడు 6 రోజులుగా జరుగుతున్నటువంటి ఎపిసోడ్ అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి ఆ మాటలు మాట్లాడిన తర్వాత బాధితురాలు కుటుంబం కోరుతున్నట్టుగా న్యాయం జరిగే అవకాశం అయితే కనిపించట్లేదు. ఇది మరింత ఆందోళనకరం. ఎందుకంటే ఘటన జరిగింది, ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యంగా పోస్టింగ్ చేస్తున్నారు, ఇదంతా స్పష్టమవుతోంది. కానీ ఇకనైనా ఈ కేసులో న్యాయం జరిగేలా బాధిత కుటుంబం ఆ తండ్రి కన్నీరు మున్నీరే రోధిస్తున్నట్టుగా కనీసం బాధితులకు ఆ నిందితులకు కఠినమైనటువంటి శిక్ష పడేలా ఏమైనా చేస్తారా అంటే ఇప్పుడు పోలీసుల తీరు కానీ ప్రభుత్వ వైఖరి కానీ ఆ రీతిన కనబట్టలేదు. ఇది ఒక ఆందోళనకరమైనటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ మీద డాక్టర్ ప్రియాంక మృతికి సంబంధించినటువంటి విషయం మీద విచారణ కోసం ఉన్నత స్థాయి కమిటీ వేయాలా, అవసరమైతే ఒక సిట్టింగ్ జడ్జి తోటైనా విచారణ జరిపితే మాత్రమే అసలు విషయం బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నది నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ సార్. శంకర్ గారు చర్చలో జాయిన్ అయినందుకు, రజనీ గారు, మార్గాని భరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. రైట్, థ్యాంక్ యూ అండి. చర్చలో పాల్గొన్నందుకు ముగ్గురికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి.